ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, దయగల మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పం మేరకు భూమి మీదకి వచ్చిన మేము దేవా, మీ ఆలోచన ప్రకారంగా బ్రతకక మా ఇష్టానుసారంగా బ్రతికి చచ్చిన వారమై ఉండగా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తులో తిరిగి మమ్మల్ని బ్రతికించి దేవా, మీ వైపు ఆకర్షించుకొని మీ వాక్యంలో మమ్మల్ని ఎదిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, వాక్యం వింటున్న మేము కేవలము విని మోసపోయే వాళ్ళంగా ఉండకుండా వినదాని ప్రకారం ప్రవర్తించే వారమై ఉండగలుగునట్లు సహాయము దయచేయమని. అనేక మంది అనేక చోట్లల్లా దేవా మరి వాక్యాన్ని వినిపిస్తున్నారు. వారేమి వినిపిస్తున్నారో, వారేమి వింటున్నారో మరి వారు వాక్యాన్ని చూచి బోధించగలుగునట్లు, విన్నది వాక్యంలో ఉన్నదో లేదో చూసుకోగలుగునట్లు సహాయము దయచేయమని. దేవా, మీ లేఖనాన్ని పరిశీలించి పరిశోధించి ఉత్తమమైన వాటిని మరి రుచి చూచి దేవా అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని చేపట్టగలిగే భాగ్యమే మాకు ఇవ్వమని ప్రార్థన చేస్తూ, భూమి మీద బ్రతికినంత కాలం మీకోసం, మీ రాజ్య సువార్త కోసం దేవా మరి నా తండ్రి మేము బ్రతికి మా శరీరం, మా శరీర అవసరాలు, మా కుటుంబం వాటి అవసరాల కోసం మాత్రమే కాక మీ అవసరం కోసం కూడా బ్రతికి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొంది మీ లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మాకు ఇవ్వమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క అనాది సంకల్పం మానవులమైన మనందరం మర్చిపోయిన దినాన దేవుడు క్రీస్తు యేసు ద్వారా అపోస్తుల ద్వారా మనకు జ్ఞాపకం చేసి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించి ఆ రాజ్యాన్ని మొదటి శతాబ్దంలో అనేకులకు రుచి చూపించి ఈరోజు వరకు ఆ రాజ్యంలో మనల్ని చేర్చి అనేక మందిని క్రైస్తవులుగా చేసుకున్న దేవుడు తన బోధలో అనేక మందిని నిలపలేకపోతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే అపోస్తుల బోధ యందును సహవాసమందును ఉండవలసిన సంఘము ఇంకా పాత నిబంధన లేదా ప్రవక్తల బోధలో ఉండటమే మనం నిత్యము వింటున్న వాక్యం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఏ రోజు మీరు టీవీ ఆన్ చేసినా 24 hours ఛానల్స్ వచ్చి ఏం చెబుతున్నాయి అని ఒకసారి మీరు ఆలోచిస్తే తెలిసిపోతుంది. దేవునికి మొరపెట్టండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి గోజాడండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఎదిగిస్తాడు, మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. ఇలా రకరకాలుగా శరీర సంబంధమైన బోధలోనే, శరీర సంబంధమైన ఆలోచనలోనే ఈరోజు సువార్త ప్రకటింపబడుతుందే తప్ప ఆత్మ సంబంధమైన బోధలోనికి, ఆత్మ సంబంధమైన లోకంలోనికి, ఆత్మ సంబంధమైన రాజ్యంలోనికి తీసుకువెళ్ళటం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈరోజు క్రైస్తవుడు క్రీస్తుకు ఎలా భిన్నంగా ఉన్నాడో ఒక క్రైస్తవుడి సాక్ష్యమే కాదు, కానీ క్రైస్తవేతరుని సాక్ష్యం కూడా మనం తీసుకుంటే ఈ రోజుల్లో అందరూ మన వైపే వేలెత్తి చూపిస్తున్నారు. అదే వాక్యం కూడా చెప్పింది ఏంటంటే, మిమ్మును బట్టియే కదా నా నామము ఈ లోకంలో అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని ఆ రోజు వాక్యంలో మన దేవుడు హెచ్చరించిన విధానము నేటికి నెరవేరుతుంది. అంటే మన బ్రతుకు, మన నడవడి, మన ఆలోచన బైబిల్కు అనుగుణంగా ఉందా, బైబిల్కు వ్యతిరేకంగా ఉందా అని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిచ్చినా, హెచ్చరించినా బంగారు వాక్యాలకే అలవాటు పడ్డ క్రైస్తవ్యం మరి బాధ పెట్టేది, శిక్షించేది, శిక్షణకు గురి చేసేది, నీ జీవితాన్ని బాగు చేసే కఠినమైన మాటల వైపు మాత్రం మనుషులు తిరగట్లేదు. ముఖ్యంగా క్రీస్తు సంఘాలు తిరగటం లేదని చెప్పొచ్చు. దానికి చిన్న ఉదాహరణ, యేసుక్రీస్తు బోధించిన బోధకు ఎలా మనం సరిచూసుకోవాలో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ఆనాటి సమాజాన్ని మార్చటానికి
ఏ ఇశ్రాయేలీయులైతే దుర్మార్గులుగా దేవునికి దూరం అయిపోయారో మొదట వారిని రక్షించి వారి ద్వారా మనల్ని కూడా రక్షించి అనేకులను తండ్రి దగ్గరికి తీసుకుపోవాలనే ఆలోచనతో వచ్చిన క్రీస్తు ప్రారంభంలో ప్రసంగం చేస్తూ ఒక చక్కని మాటలు చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుండి చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఇది యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం మరి ప్రారంభించి ఇశ్రాయేలులకు మనందరికీ కనువిప్పు కలిగించే ఒక అద్భుతమైన బోధన చేశాడు. ఇప్పటికీ సెర్మన్ ఆన్ ద మౌంట్ అని ఏ క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ బాగా మెచ్చుకునేది బైబిల్ గ్రంథంలో నాకు నచ్చినది ఈ 3 అధ్యాయాలని ఎంతోమంది మేధావులు, ఎంతోమంది తాత్వికవేత్తలు, ఎంతోమంది ఈ ప్రసంగాన్ని కొనియాడడం మనం చూస్తున్నాం లోకంలో. ఇందులో ఉన్న భావము, ఇందులో ఉన్న అర్థము మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అడుగుడి మీకు ఇయ్యబడును అంది అనగానే మనం ఏం అడగడం మొదలుపెట్టాము? నీకు కావలసిన ఇవన్నీ ఈ రోజు వరకు ప్రార్థన మొదలుపెట్టారంటే అడుక్కోవడమే. ప్రార్థన అంటే ఏంటిది? అడుక్కోవడమే. నాకు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు, నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ట్రాన్స్ఫర్ కావాలి. ఈ రకంగా అడగటానికి అలవాటు పడ్డ ఈ క్రైస్తవ్యము నేటికి ఇవే అడగటం మొదలుపెట్టారు. కానీ దేవుడు ఇవి అడగమన్నాడా? ఆలోచించండి. ఒక మాట చెప్పాడు ఇందులో, మీరు ఏది అడిగితే దానికంటే మంచిదే నేను ఇస్తాను అన్నాడు. ఏమన్నాడు? మీరు అడిగేది ఒకటైతే ఏమన్నాడండి? దేవుడు ఇచ్చేది ఏదంటే ఒకవేళ మన తల్లిదండ్రులు ఇచ్చేది ఎలా ఉంటుందో ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు, ఈవెన్ మనం చెడ్డోళ్ళు అయినా ఈ రోజుల్లో ఒక దొంగోడు కూడా ఏం ఆలోచిస్తాడు? నా కొడుకు చాలా మంచోడు కావాలి, ప్రయోజకుడు కావాలి. ఈరోజు ఎవరు చూసినా నా కొడుకు ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక మంచి సేవకుడో అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మనం చెడిపోయినా మాకు ఎట్లాగూ నరకం తప్పదనుకోండి, నా పిల్లలన్నా బాగుపడాలనే ఆలోచన మీకున్నప్పుడు మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వను ఎరిగి ఉండగా, అంటే మనము మన పిల్లలకు అడిగితే ఇస్తున్నామా, అడగకపోయినా ఇస్తున్నామా? అర్థమైందా లేదా? అది కూడా పాయింట్ ఆలోచించాలి మనం. మన పిల్లలకు ఏది అవసరమో అది ఖచ్చితంగా ఇచ్చేస్తున్నాం అసలు అడక్క ముందే. బట్టలు కావాలంటే బట్టలు, తిండి కావాలంటే తిండి, అవునా కదా? వాడిని ఏం చదివించాలో, వాడు ఏం చదవాలో వాడికి తెలియకపోయినా, అవునా కదా? మనం ఆలోచించాలి. పిల్లోడికి ఏం తెలుసు? నువ్వు డాక్టరు కావాలరా, నువ్వు ఇంజనీరు కావాలరా అని తల్లిదండ్రులే మొదటి నుంచి వాళ్ళలో ఒక ఆలోచన రేకెత్తింపజేసి దానికి కావలసిన వనరులు తల్లిదండ్రులంగా మనమే ఇస్తున్నప్పుడు, తల్లిదండ్రుల కన్నా దేవుడు, అందరినీ కన్నా దేవుడు మంచి ఇవ్వడా అని చెప్పి ఏమంటున్నాడండి? మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. అక్కడ చెప్తున్నాడు ఒక మంచి పాయింట్. ఏంటంటే మీరు అడిగేవన్నీ వేస్ట్, అవునా కదా? మీరు ఏం అడిగినా వేస్ట్గా అడుగుతారు, పనికిమాలని అడుగుతారు. నేను మాత్రం మంచి ఈవులనే ఇస్తాను అన్నాడు. మంచి అంటే
ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచిది ఆలోచించండి వాక్యం. అన్నిటికంటే మంచిది వాక్యం. ఆ వాక్యాన్ని మీకు ఇస్తాను. వాక్యం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. అవునా కదా? వాక్యం వల్లనే ప్రకృతి కలిగింది, వాక్యం వల్లనే సమస్తం కలిగింది, వాక్యం వల్లే మీకు పరలోకం కూడా వచ్చింది. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కనుక వాక్య సంబంధమైన వాక్యంలో నేను అడగమన్నది మీరు అడగండి, అడగకుండా ఇస్తాను అన్నాడు దేవుడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును. ఫస్ట్ పాయింట్. ఇంతకీ ఏం అడగాలి ఆలోచించాలి. ఏం అడగాలండి? లూకాసు వార్త 11వ అధ్యాయం. ఇక్కడ సేమ్ సంగతిని చెప్తూ ఇవే విషయాలు చెప్తూ 9 నుంచి కూడా అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును అని చెప్పుకుంటూ వచ్చి, చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డు నడిగితే తేలినిచ్చునా, కాబట్టి మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులని ఈయన ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఇంతకీ ఏమడుగుమనడాలను చూసారా? పరిశుద్ధాత్మని ఇవ్వండి అని అడగండర్రా, అది ఇస్తాడు. ఎందుకంటే అది మంచి ఇవి, ఎందుకంటే మంచి బహుమానం అది. ఆయన చెరగా కొనుక్కుపోయి ఆ మనుషులకు ఈవులను అనుగ్రహించిన ఎఫెసీ పత్రికలో ఈవులు అంటే ఏంటివి? పరిశుద్ధాత్మ వరాలను ఇచ్చాడు ఆ రోజు జనాలకి. అవి అడగండి మీరు అన్నాడు. ఆ రోజుల్లో అవి అడగమన్నాడు. ఈ రోజుల్లో కూడా మనం పరిశుద్ధాత్మను అడగకుండానే మనకి ఇచ్చిపోయాడు. అవునా కదా? మనం ఆలోచిస్తే ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటాను, మీతో ఉండడానికి ఆదరణకర్తను పంపిస్తున్నాను అని కూడా ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏం అడగాలి? యాకోబు పత్రిక, అది వాళ్ళకి అడిగితే సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అడగమన్నాడు. ఏమడగమన్నాడు చూడండి. 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ రోజుల్లో క్రైస్తవుడు ఏమడగాలి? అపోస్తలుల బోధలో ఉన్నవాడు ఏమడగాలంటే, దేవాని జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం తక్కువగా ఉంది, నాకు వాక్యంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు, ఎన్నో రకాలుగా సంఘాలను చీలుస్తున్నారు, ఎన్నో రకాలుగా సంఘస్థులను ప్రలోభ పెడుతున్నారు. ఈ మాయలో నుంచి సంఘాన్ని నేను కాపాడాలి, మాయలో నుంచి క్రైస్తవులను కాపాడాలి, మాయలో నుంచి లోకంలో ఉన్న వారిని కాపాడాలి. కనుక నాకేం కావాలి? జ్ఞానం కావాలి. మీ ప్రార్థనలో ఏ ఒక్క రోజైనా ప్రతి క్రైస్తవుడు గుండెల మీద చేసుకొని చెప్పండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు దేవుడా. ఏ రోజైనా మనం ప్రార్థన చేశామా? దేవుడు అడగమన్నది ఏంటిది, మనం అడుగుతున్నది ఏంటిది? ఎంటైర్లీ డిఫరెంట్. ఇవి అడిగితే ఆటోమేటిక్గా దేవుడు ఎన్నో ఇస్తానని మనకు పాత నిబంధనలో జ్ఞాపకం చేశాడు. గుర్తుందా లేదా మీకు? ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక వ్యక్తి దేవుడు ప్రత్యక్షమైతే ఏం కావాలో భక్త కోరుకో అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు ఏం కోరుకున్నాడో తెలుసా? మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ మహారాజు పేరే సొలొమోను. అతనికి బిరుదు ఏంటిదంటే జ్ఞాని అని బిరుదు. అవునా కదా? ప్రసంగికుడు, మంచి సామెతలు రాశాడు. లోకంలో ఉన్న తెలివిమంతుల్లో గొప్ప తెలివిమంతుడు అతనే. అతనికి దేవుడు కలలో దర్శనమిచ్చి అడిగినప్పుడు 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు
నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును. అమ్మయ్యా, దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలి ఆలోచించండి చూద్దాం. ఈ మధ్య పత్రికలో జోక్ వచ్చింది, ఇద్దరు పోటీ మీద తపస్సు చేశారట. జస్ట్ నిన్న మొన్న వచ్చింది. ఇద్దరికి పడదన్నమాట. అయితే ఒకరికి దర్శనం ఇచ్చాడు దేవుడు. భక్త ఏం కోరుకోవాలంటే, నా ఆపోజిట్ పార్టీ కూడా మరి ఆడు తపస్సు చేస్తున్నాడు, వాడేం అడిగాడు అంటే, ఏమో నాయనా నేను నీకేరా దర్శనం ఇచ్చాను ముందంటే, ముందేం అడుగుతాడో వాడు అడిగిన దానికి రెట్టింపు నాకు ఇవ్వాలన్నాడు. సర్లేని ఇక్కడ మాయమైపోయి వాని దగ్గరికి వచ్చాడట. వాని దగ్గరికి వచ్చాక వీడు అడుగుతున్నాడు, దేవా నా పక్కోడు ఏమడిగాడు. అడిగితే ఏమన్నాడంటే, నీకేది ఇస్తానో అది డబుల్ ఇవ్వమన్నాడు అన్నాడు. వెంటనే వీడేమడిగాడంటే, నా ఒక్క కన్ను తీసే దేవుడు అన్నాడట. దాదాస్తు వెంటనే వానికి 2 కళ్ళు పోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న జనాంగానికి దాదాపు ఈ సంవత్సరాల క్రితము సొలొమోను మహారాజు చేసిన ప్రార్థన వింటే ఎంత అద్భుతం అంటే, ఇంతమంది జనాలను పరిపాలించడానికి నేను నరమాత్రుడనయ్యా. రాజు అంటే ఏం కోరుకుంటాడు? నాకు రాజ్యం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, నా రాజ్యము విస్తరించాలా, నేను సుఖభోగాలతో బ్రతికినంతకాలం నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి అని కోరుకుంటాడు ఎవడైనా. కానీ ఈయనేం కోరుకున్నాడట? ఇంతమందికి నేను న్యాయము చేకూర్చాలి అంటే వివేకము గల, ఏమన్నాడంటే హృదయమును దయచేయము అంటే నాకు సరి అయిన జ్ఞానం కావాలి, మంచి చెడ్డలు ఏవో తెలియజెప్పడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు కావాలి, అలాంటి హృదయము నాకు కావాలి అని సొలొమోను మహారాజు అడిగితే, అప్పుడు దేవుడు ఈ మనవి నాకు అనుకూలమైన గనుక దేవుడు ఇలాగూ సెలవిచ్చాను. చూసావా, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడొకడు ఉండడు. అబ్బయ్య, దేవుడు ఏదడిగితే దానికంటే ఎక్కువ ఇస్తానని ఆల్రెడీ మనకు పాత నిబంధనలో ఒక గుణపాఠం నేర్పాడు. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన అడిగిన విధానాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అందుకే యాకోబు పత్రికలకు వచ్చేసరికి కూడా దేవునిలో మార్పు లేదండి. నిబంధన మార్పు అన్నామే తప్ప, అంటే ఆ జనాలతో ఈ జనాలతో చేసిన నిబంధనలో తేడా ఉన్నదే తప్ప దేవునిలో మార్పు లేదు. దేవుని ఆలోచన, దేవుని ఆశయము, దేవుని సంకల్పము ఒకటే. మనము జ్ఞానవంతులమయ్యి మనము తిరిగి దేవుని దగ్గరికి చేరాలి, దేవలోకం చేరాలనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఈ రోజు నుంచి అయినా కనీసం ప్రతి క్రైస్తవేతరుడికైతే ఈ జ్ఞానం లేదు కనుక క్రైస్తవులమైన మనము ప్రతిదినము దేవుణ్ణి జ్ఞానం అడగటము. దేవా నాకు ఆయుస్సునివ్వు అని అడిగినావు అనుకో, ఇచ్చేదేం లేదు. ఎందుకంటే కీర్తనాకారుడు ఒకరోజు మాట చెప్పాడేమని, నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే నువ్వెప్పుడు పుట్టాలో ఎప్పుడు చావాలో ఆల్రెడీ రాయబడి ఉన్నది ఆల్రెడీ. కాబట్టి నువ్వెప్పుడు పోతావో ఖచ్చితంగా పోతావు. నువ్వు మంచోడివైనా నువ్వు దుర్మార్గుడివైనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. భక్తుడైనంత మాత్రాన ఏదో ఆయుస్సు పెంచుతాడని, దుర్మార్గుడైనంత మాత్రాన తొందరగా లేపుతాడని ఏం కాదండి. మనకు దేవుడు మనకిచ్చిన ఆ టైం వచ్చేంత వరకు దేవుడు నువ్వు దుర్మార్గుడవైనా మంచోడివైనా దీర్ఘశాంతముతో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కనుక ఈ లోకంలో ఆయుష్ను అడగటం ఆలోచించాలి. అందుకనే ఇవన్నీ చాలా శరీర సంబంధమైనవే కనుక మీరు ఇలాంటివేమీ అడగద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు నుంచి క్రీస్తు బోధ
క్రైస్తవ్యానికి అర్థమైతే ఇవి అడగకూడని అడగొద్దని, అడగవలసినవి అడగమని దేవుడు మనల్ని బోధిస్తున్నాడు. అదే ఈ మాట చెప్పినప్పుడు మనం ఏమడుగుతాం? మనం ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, అవునా కాదా? 6వ అధ్యాయం 31 తీయండి, మత్తయి 25 నుంచి. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి చింతింపనేలా? పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. కష్టపడవు, ఓడకవు, ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము. ఇలా చెప్పుకుంటూ వచ్చి మీకేం కావాలో నాకు బాగా తెలుసు. తండ్రిగా మీ పిల్లలకు మీరేమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారో అడగకపోయినా అవసరాన్ని బట్టి నేను మీకు తండ్రిగా అవసరాన్ని బట్టి మీకు ఇస్తాను. ఓ పక్షులను చూపిస్తున్నాడు అంటే ఆహారం ఉంది, కానీ పక్షి ఏం చేయాలి? ఏమండి, దాని గూట్లో కూర్చుని వస్తుందా తిండి? కనీసం వెతుక్కోవాలి, పని చేయాలి, బయటికి వెళ్ళి ఆహారాన్ని ఎత్తుక్కొని అక్కడున్న ఆహారాన్ని నోట ఖర్చుకొని వచ్చి తన గూడులోకి తెచ్చుకోవాలి. ఆ మాత్రం పని చేయాలి. అందుకే మనం కూడా సృష్టిలో దేవుడు నీ కోసం ఎంతో పెట్టాడు, దాన్ని దున్ని తీసుకో, పండించుకొని తీసుకో. కూసుంటే కుదరదు. నువ్వు పుట్టించావు కనుక అంటే కూసుంటే ఎవరికి పెట్టాడు. ఎందుకంటే ఆదాము నుంచే ప్రారంభించాడు దేవుడు. నువ్వు కష్టపడి చెమటోడ్చి నీ ఆహారాన్ని సంపాదించుకోమని చెప్పాడు కనుక నీకున్న ఆహారం ఉంది, నిన్నేం మార్చను, కానీ నువ్వు కష్టపడి తెచ్చుకో. దేవుడవైతే నాకు అన్నం పెట్టు అని ఉత్తనే కూర్చోక కింద. కాబట్టి ఇలాంటివన్నిటినీ మనం మర్చిపోయి దేవుని యొక్క పరిశుద్ధాత్మను, దేవుని యొక్క పరలోకాన్ని, దైవ జ్ఞానాన్ని ఈ లోకంలో వచ్చిన సమస్యలను తీర్చుకోవడానికో, ఎదుటివారి సమస్యలను తీర్చడానికో, ఎదుటివారికి ఉపయోగపడటానికో నీకు కావలసినంత దైవ జ్ఞానాన్ని ఈ రోజు నుంచి అడగడం ప్రారంభించు క్రైస్తవుడా. అది దేవుడు తప్పకుండా నీకు ఇస్తానంటున్నాడు. దానితో పాటు నీవు ఆయనకు నచ్చితే, నీ పని నచ్చితే నువ్వు అడగకుండానే నీకు కావాల్సినన్ని కూడా ఇస్తాడు అని ఆలోచించుకో. నెక్స్ట్ వర్డ్, అడుగుడి మీకు ఇవ్వబడును. తర్వాత వెదుకుడి దొరుకును. ఇప్పుడు చెప్పాలి, ఏమన్నాడండి? రెండవ మాట, వెదకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? ఆలోచించాలి. ఎక్కడ పైసలు ఇస్తారు, ఏ చర్చిలో పైసలు ఇస్తారు, ఎక్కడికి వెళ్తే కమ్మని భోజనాన్ని పెడతారు, ఎక్కడికి వెళ్తే సుఖ సంతోషాలతో బ్రతకొచ్చని వెతకమంటున్నాడా? దేవుని వాక్యంలోనికి వెళ్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నవి. 31 నుంచి చదవాలి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. వెదకుడి. ఆలోచించాలి. ఇప్పుడు మామూలు కూడా అప్పుడప్పుడు మనం జోకేస్తుంటాం. ఏదైనా పడిపోయింది అనుకో, డైలాగ్ ఏం కొడతాం క్రైస్తవుడు? వెదుకుడి దొరుకును అంటాం. ఏం వెతికితే పడిపోయింది కూడా వెతుకుంటే దొరుకుతుంది. రియల్గా కూడా మనం ఆలోచించుకోగలిగితే వెతకం. ఏది కనబడతలేదు కదా, జాగ్రత్తగా చూస్తే ఏదైనా చిన్న గుండు పిన్ను పడిపోయినా దొరుకుతుంది, ఫిజికల్గా కూడా ఆలోచిస్తే. కానీ ఇక్కడ ఆ వెతకడము మామూలే. ఇది లోక సంబంధంగా నువ్వు ఆహారం కోసం వెతకడము, పని కోసం వెతకడము ఇవనేది మామూలే. కానీ అసలైంది ఏంటిది? దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతిని వెతకాలి. దేవుని రాజ్యం అంటే సంఘం. నన్ను పరలోకం తీసుకెళ్లే సంఘం ఎక్కడుంది?
అర్థమైందా లేదా? నన్ను పరలోకానికి తీసుకెళ్లే జ్ఞానం ఎక్కడుంది, దేవుని నీతి న్యాయము సరి అయిన విధానంలో ఎక్కడ ప్రకటింపబడుతుంది అని వెతుకు. చాలాసార్లు సెమినార్ పెడుతుంటే ఏమంటున్నారు కొందరైతే, దూరం ఉంది బ్రదర్. అవునా కదా, మంచి జ్ఞానం చెప్తున్నారు కానీ ఏమున్నదంట, మీ చర్చి దూరం ఉంది బ్రదర్ అంటున్నాడు. అంటే నీవు హైదరాబాద్ నగరంలోనే ఆ మూల నుంచి ఈ మూలానికి రావడం కష్టపడితే మరి పరలోకం దగ్గర ఉందా? ఏమండి, పరలోకం నీకు ఇంటికాడనే ఉందనుకుంటున్నారా? ఆలోచించాలి కదా. అందుకని నీకు ఎక్కడ వాక్యం దొరుకుతుందో, ఎక్కడ దేవుని రాజ్యం అంటే సమాజము, ఈక్వల్ ప్రేమ. దేవుని రాజ్యం అంటే ఏంటిది? క్రీస్తు రాజ్యం అంటే సమాజము. ఎలాంటిది అది? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఏమున్నది? వారు అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుటందును ఎడతెగక ఉండి వారు తమ స్థిరాస్తులను అమ్మి అపోస్తల పాదముల యొద్ద పెట్టి వారి అవసరాల కోసం అందరూ పంచుకు తిన్నది దేవుని రాజ్యం. అలాంటి రాజ్యాన్ని ఈరోజు కూడా మీరు వెతకండి అంటున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు? ఈ రోజుల్లో అది కరువైపోయింది. ఉందామా? ఎక్కడుంది? చర్చ ఆస్తి అమ్మి ఎట్లన్నా ఇల్లు కట్టుకోవాలా, చర్చిలో సెక్రటరీ అయ్యో, ప్రెసిడెంట్ అయ్యో, ట్రెజరర్ అయ్యో, నా ఇంట్లో టీవీలా కొనుక్కోవాలా, నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఎలా కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాడే తప్ప చర్చిని ఎలా డెవలప్ చేద్దాం, సంఘాన్ని ఎలా డెవలప్ చేద్దాం, సంఘం నుండి ఎలా వాక్యాన్ని ప్రకటిద్దామని ఆలోచన కరువైపోయిందే. అందుకే ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా వెతకాలి దీన్ని. మొదటిదేమో నీ అవసరం కోసం చెప్పాడు. ఏమా, అవునా కదా? మొదటిది నీకు చెప్పాడు. రెండవది ఏం చెప్పాడు? మనందరి అవసరం అది. సంఘము, సమాజ శ్రేయస్సు కోసం, సంఘ శ్రేయస్సు కోసం, మన తోటి సహోదరుల శ్రేయస్సు కోసం అందరూ నిన్ను వల్ల నీ పొరుగువానని ప్రేమించటం కోసము దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకమంటున్నాడు. వెతికి దాన్ని పట్టుకోండి. దాన్ని మీరు స్థాపించి తిరిగి పునఃస్థాపించి మీ సంఘంగానైనా మీరు ప్రారంభించండి. అనేకులు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తారు. అది దేవుడు కోరుకున్న, మనిషిని కోరుతున్న కోరిక ఇది. అదే మనకు యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. మనమేమో డబ్బులు ఎక్కడ దొరుకుతాయి, మంచి ఆసుపత్రి ఎక్కడుందో, లేదా మంచి ఉద్యోగాలు ఎక్కడున్నాయో, మంచి ఎక్కడున్నాయో, ఇలా లోక సంబంధమైన వాటిని వెతకడానికి అలవాటు పడ్డాడు తప్ప లోక సంబంధంగా ఈ క్రైస్తవుడు ఏ మీటింగ్కి వెళ్తే ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనలో ఉన్నాడే తప్ప ఎక్కడికి వెళితే దేవుని రాజ్యం దొరుకుతుంది నాకు, దేవుని నీతి దొరుకుతుంది నాకు, దేవుని ప్రేమ దొరుకుతుంది నాకు, దేవుని జ్ఞానం దొరుకుతుంది నాకు అని ఆలోచించేవాడు కరువైపోయి అవసరాల కోసమే దేవుణ్ణి వాడుకోవడం, అవసరాల కోసమే వాక్యాన్ని వాడుకోవడం, లోక సంబంధమైన వాటి కోసమే దేవుణ్ణి వాడుకోవడానికి అలవాటు పడ్డ ఈ దినాలలో దేవుని ఆత్మ, దేవుని వాక్యం ఎంతగా ఘోషిస్తుందో మనం ఈరోజు ఆలోచించాలి. నెక్స్ట్ పాయింట్, ఇది విచిత్రంగా ఉంటుంది. 3వ పాయింట్ ఏం చెప్పాడంటే, తట్టుడే మీకు తీయబడును. ఇది ఈరోజు నేను ప్రసంగించడానికి కారణం, మన సోదరుడు లక్ష్మణ్ ఉన్నాడు. ఆయన ప్రశ్న అడిగాడు లాస్ట్ వీక్లో, అన్న ఈ రెండైతే బైబిల్లో కనబడుతున్నాయి, ఈజీగానే కనబడుతున్నాయి, వెతికితే చాలా జాగ్రత్తగా చదివితే, మూడోది మాత్రం బైబిల్లో ఎక్కడ లేదంటున్నాడు. ఏమా, తట్టుడి తీయబడును, ఇది ఎక్కడుంది? దేన్ని తట్టాలి? నేను ఏం తట్టాలి, ఏం చేయాలి, ఏది తీస్తారు, ఇది ఎక్కడుంది అని ఆలోచిస్తే ఇది అద్భుతంగా, నేను కూడా ఒకసారి మొత్తం బైబిల్ తిరిగాను. ఈరోజు 3 రోజులు తిరిగాను. తట్టుడి మీకు తీయబడును అన్నాడు. దేన్ని తట్టాలి, దేన్ని తట్టాలి, దేన్ని తట్టాలి అని ఆలోచించిన రోజున యేసుక్రీస్తు మాట అప్పుడు గుర్తు. ఎందుకంటే ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడో అని దేవుడు అడగమన్నాడు కాబట్టి ఇదేదో నాకు దొరికితే రాలేరు అని నేను దేవుడిని అడిగాను. ఖచ్చితంగా దేవుడు ఏమన్నాడు, నువ్వు నా జ్ఞానాన్ని అడిగితే మాత్రం నీకు అంతకంటే మంచిది ఇస్తానన్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఒక మంచి వాక్యం దొరికింది మనకు. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. డ్యూటీ ఏంటిది?
ప్రతి క్రైస్తవుడి డ్యూటీ ఏంటిది? నీ విదిక్త ధర్మం ఏంటిది అంటే ప్రతి వాడికి వెళ్ళి సువార్త చెప్పడం, అంటే ప్రతి వాడి హృదయాన్ని తట్టడం. తెరవాలి. మనం తెరవాలంటే ముందు తట్టాలి. మనం తడితే వాడు ఆటోమేటిక్గా తెరుస్తాడు. మనం తెరవాల్సిన పని లేదు. సాతానైతే బలవంతంగా తెరిచి లోపలికి వస్తాడేమో, కానీ యేసుప్రభు ఎప్పుడు చెప్తున్నాడు ఏమని అంటే, నేను హృదయం నొద్ద నుండి తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడు తీస్తే నేను వాళ్ళకి వస్తాను. కాబట్టి ఒకవేళ మనం తట్టినా ఎవడన్నా తీయలేదనుకో, అది మన డ్యూటీ కాదు. నిజంగా నువ్వు వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పగలిగితే ఖచ్చితంగా తెరుస్తాడు. వాడిని నిందించో లేకపోతే వాడిని ఏదో రకంగా చేస్తే మాత్రం ఎవడు మనకి మారడాడు. కాబట్టి ఎందుకు ఇలా తట్టమంటున్నాడు అని కనుక మనం ఆలోచిస్తే చూడండి, కింద రాస్తున్నాడు, వారు 14, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎట్లు ప్రకటించురు. ఇన్ని ఉన్నాయంటే ప్రతి వాడు ఖచ్చితంగా సువార్త ప్రకటనకి వెళితే మనము ప్రతి హృదయాన్ని తట్టిన వారం అవుతాము. ఈరోజు క్రైస్తవుడు తన డ్యూటీ మర్చిపోయాడు. ఏమండి ఆలోచించండి, ఎక్కడికి వచ్చాడు? ఎక్కడున్నాడు? అడుగుడి సాల్. ఎందుకంటే నా కడుపు నిండితే దరిద్రం పోయింది, ఎవరితో నాకేం పని. యేసుప్రభు చెప్పిన 3 ఒకదానికే మనం అలవాటు పడ్డామేమని, అడుగుడి నీకేమో. అది ఏం అడుగుతున్నాము? పరిశుద్ధాత్మను అడగట్లేదు, పరలోకాన్ని అడగట్లేదు, జ్ఞానాన్ని అడగట్లేదు, కానీ కేవలము లోక సంబంధమైన మన అవసరాలను, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా మనం సంపాదిద్దామా అనే ఆలోచనలోనే నువ్వు బ్రతికి అక్కడే ఆగిపోతే తర్వాత కార్యక్రమం వెదుగుడి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని, దేవుని లోకాన్ని, దైవ సంబంధమైన కార్యక్రమాలను ఎవరెత్తుకుతున్నారు? ఈరోజు మీటింగ్ పెట్టేవాడు కూడా ఈ మీటింగ్ పెడితే నాకెంత మిగులుతుంది అని ఆలోచించేవాడే వచ్చాడు తప్ప, ఈ మీటింగ్ పెడితే ఈ సంవత్సరం నన్ను 2-3 అడిగారు అన్నమాట, అన్న మా ఊర్లో మీటింగ్ పెడతానన్నా. నో ప్రాబ్లం, పెట్టుకోతాను. వెంటనే అడుగుతున్నాడు, మీరేమైనా సహాయం చేయగలరా? ఎవడు చెప్పండి? అర్థమైందా లేదు? ఎందుకంటే లోకంలో అలవాటు చేశారు జనాలు. పైసలు ఇచ్చి నేను మీటింగ్ పెట్టుకోవాల్సిన పని, నీతో మీటింగ్ నేనే వచ్చి మీటింగ్ పెడతాను కదా. అవునా కదా? మనం ఆలోచించాలి. నువ్వు సువార్త ప్రకటించాలంటే కష్టపడాలని కష్టజితాన్ని పెట్టాలి. ఆఖరికి నేనేమన్నాను అంటే, నువ్వు నాకు ఛార్జీలు ఇవ్వకపోయినా పర్వాలేదురా భయ్, నా ఛార్జీలు నేను పెట్టుకొని వస్తా, నువ్వు మీటింగ్ పెట్టుకో, అంతకంటే లేకపోతే పెట్టకు మీటింగ్, నాకు అవసరం లేదు. అవునా కదా? అంతకంటే మనం ఏం చేస్తాం? ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు మీటింగ్ పెడితే ఛార్జీలు అడగటం, లేకపోతే 10,000 అడగటం, 1,00,000 అడగటం, ఇలా కూర్చున్న దినాలు ఉన్నాయి. ఎవరు ఏం వెతుకుతున్నారో, ఎవరేం అడుగుతున్నారో మనం ఆలోచించాలి. అడిగేది అడగడం లేదు, వెతికేది వెతకడం లేదు, ఆయన పని కూడా చేయటం లేదు. అందుకే మనకి ఏం దొరుకుతుంది ఇప్పుడు? ఈరోజు కనుక యేసుక్రీస్తు వస్తే ఒక మాట అన్నాడు, అదే ఏమన్నాడు? నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మనుష్య కుమారుడు 2వ రాకడలో వస్తే భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా అనే ఒక డౌట్ క్వశ్చన్ వేసిపోయాడు. ఎందుకంటే మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకొనైనా విశ్వాసంలో ముందుకెళ్ళాలని, విశ్వాసంగా నిలబడాలని. ఏమంటే ఇదిగో మన విశ్వాసం దీంట్లో ఉండాలి. దేవుణ్ణి అడగటంలో, దేవుని రాజ్యాన్ని వెతకటంలో, దేవుని పని చేయటంలో మన విశ్వాసం దెబ్బ తినకూడదు. అలాగే మన విశ్వాసం ఏమని విశ్వసించుకుంటుంది బైబిలు? యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని విశ్వసించిన ఎడలా. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు 95% క్రైస్తవుల్లో దేవుడు ఆయనను లేపాడు, యేసు దేవుని కుమారుడు, యేసును దేవుడు లేపాడు అని ఎవడు నమ్మటం లేదండి. యేసే దేవుడు, ఆయనే లేచాడు, ఆయనే వచ్చాడు, ఆయనే అవతారం ఎత్తాడనే బోధే 24 hours ఈరోజు శుభవార్త ఛానలా, గాడ్ ఛానలా, మిరకిల్ నెట్టా, మీరు ఏ నెట్టులు చూసినా అదే. అసలు విశ్వాసంలోంచి దెబ్బతినిపోయారు. అందుకే మనం యేసు ఎవరైనా కరపత్రాన్ని రిలీజ్ చేయవలసి వచ్చింది. బేసిక్ పాయింట్ అది. అసలు క్రైస్తవుడుగా నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు నేర్చుకోవాల్సిన మాట ఏంటిది? అది లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను.
దేవుడు ఆయనను లేపెను, ఆయన దేవుని కుమారుడనే విశ్వసించి నువ్వు ఆ విశ్వాసాన్ని ప్రపంచంలో ప్రకటించవలసిన వాడని, ఆ విశ్వాసాన్ని ప్రతి మనిషి హృదయంలో ప్రవేశపెట్టాలి అంటే ప్రతి మనిషి హృదయాన్ని తట్టండి అంటున్నాడు. నువ్వు తడితే నేను తట్టినట్టే, ఎందుకంటే నేను మీతో ఉన్నాను కనుక, నేను మీ యొద్ద ఉన్నాను కనుక, మీ నోట ఉన్నాను, మీ హృదయంలో ఉన్నాను అంటున్నాడు యేసుస్వామి. కాబట్టి యేసుస్వామి మనతో ఉన్నప్పుడు, యేసుస్వామి మనలో ఉన్నప్పుడు మనం ఎదుటి వాని హృదయాన్ని తట్టినట్టయితే అతడు ఖచ్చితంగా తీస్తాడు. అప్పుడు యేసు కూడా అతనితో కలిసి నేను భోజనం చేస్తాను, అతను నాతో భోజనం చేస్తాడు అంటున్నాడు. అలా అని ఒక మాట ఏమన్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండినప్పుడు జయించిన వారిని నా యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఇస్తున్నాడు. నువ్వు కూడా యేసుక్రీస్తు లాంటి అదృష్టాన్ని పొందుతావు అంటున్నాడు. అది అడగయ్యా అన్నాడు. యేసుక్రీస్తు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమడిగాడో తెలుసా? ఏమడిగాడు? నాకు తిండి నాకు ఇది అని ఏం అడగలేదు ఆయన. పనంతా చేసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? భూమి పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండేనో అది నాకు తిరిగిచ్చే అన్నాడు. యోహాను సువార్త చూడండి 17వ అధ్యాయంలో ఆయన కూడా అడిగాడు. ఏమడిగాడు? ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని అడిగాడు తప్ప. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఇది నిన్ను మహిమపరిచితిని. తండ్రి 5వ వచనం, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఈ లోకానికి రాకముందు నేను ఎలాంటి మహిమతో నీ దగ్గర ఉన్నానో అలాంటి మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు, నాది నాకు ఇచ్చేయి అన్నాడు. అలా నువ్వు ఈరోజు దేవుణ్ణి అడిగే పరిస్థితిలో ఉన్నావా? దేవా, నీ లోకంలో తరతరములకు నివాస స్థలము నీవే అన్నాడే ఒక మోషే కీర్తనకారుడు 90వ కీర్తనలో. మేము కూడా నీలో ఉన్నామయ్యా. ఈ భూమి మీదకి రాకముందు, మట్టి బొమ్మలోనికి రాకముందు దేవా నేను నీలో ఉన్నాను. నీలో ఉన్నప్పుడు ఎలాంటి మహిమ ఉండెనో, ఎలాంటి గొప్పతనం ఉండెనో, ఎలాంటి క్యారెక్టర్ ఉండెనో అలాంటివి నేను ఇప్పుడు నా శరీరంతో చూపించాను. నువ్వు చెప్పిన పని చేశాను నేను, నువ్వు నన్ను తిరిగి మహిమపరచుము అని ఏ వ్యక్తి అడుగుతున్నాడు ఈరోజు? ఏ రోజైనా మీరు గమనిస్తున్నారా లేదా? నేను ఇన్ని మీటింగ్లు పెట్టాను, ఎన్నో ప్రసంగాలు చేస్తున్నా. ప్రతి ప్రసంగానికి ముందు మీరు కావాలంటే ఉన్న క్యాసెట్లైనా వినండి, ఈవెందో సెమినార్లో వినండి. ఏ ఒక్క రోజైనా నాకు ఇదివు, నాకు అదివు, నాకు అదివు అని అడగటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఏ ప్రార్థన ఎప్పుడైనా గమనిస్తున్నారా? మీరు ఆలోచించండి. ప్రతి ప్రార్థనలో నాకు మీ లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే ఇవ్వని అడుగుతాను నేను. అవునా కదండి? మీరు ఆలోచించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఇవి కావాలి నాయన ఈరోజు నాకు, నా క్రైస్తవులకి, నా సోదరులకు, నా సంఘానికి, నా సహవాసానికి, నాతో పాటు ఉన్న ప్రతి మనిషికి ఇది కావాలి నాయన. నీ రాజ్యాన్ని ఈ భూమి మీద మేము స్థాపించి రుచి చూపించాలి. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో స్థాపించిన దాన్ని మేము ఈ ప్రపంచానికి రుచి చూపించాలి. కనుక మా సహోదరులం మేము ఐక్యత కలిగి ఉండాలి. నీ వాక్యం ద్వారా సంపాదించిన ఏ ఒక్క సహోదరుని నేను పోగొట్టుకోకుండా నాకు అనుగ్రహించు దేవా అని ప్రతి దినము ప్రతి క్షణము ప్రార్థన చేస్తున్నాం. మనం చెయ్యాలి. ఇది మనం అడగవలసింది దేవుని. అనేక మంది తప్పిపోతున్నారు. ఎంతోమంది వచ్చి వాక్యాన్ని రుచి చూసి కూడా డబ్బుల కోసమో, లోక సంబంధమైన ఆశల కోసమో, లేకపోతే పనికి మాలిన వాదాల కోసమో పక్కలోకి వెళ్ళిపోయి తప్పుడు మార్గంలోకి వెళ్ళి తప్పిపోతున్నారు. ఈరోజు ప్రతి మనిషి మన పొరుగువాడి కోసం, మన సహోదరుడి కోసం మనం దేవుణ్ణి అడగాలి. దేవా, మా సహోదరులను మేము పోగొట్టుకోకుండా రక్షణ పొందుతున్న అనేక మందిని మా సంఘంతో, మా సహవాసంతో చేర్చును ఆయన. ఎందుకంటే చేరుస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. నీకు పరలోకం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఇవ్వమని నువ్వు అడుగుమన్నాడు, ఇవ్వమని నువ్వు అడుగు. ఆయన అడుగుమన్నది అడగాలి. అడుగుమన్నది అడగకపోతే కోపం వచ్చేస్తుంది. నీ ఇష్టం వచ్చినట్టు అడిగితే గద్దిస్తాడు అన్నాడు. అవునా కదా? మీరు ఆలోచించాలి. నీ ఇష్టం వచ్చినట్టు అడిగితే గద్దిస్తాడు. లూకాసు వార్తలోనే ఉందా, మత్తయిలోనే ఉందా? ఆ మాట కూడా ఉంది మీకు. అడుగుడు మీకు ఇవ్వబడును అన్న తర్వాత ఆయన ఎవరిని గద్దింపక అనే మాట ఉపయోగించాడు. ఎందుకు? లూకాలో ఉందా, మత్తయిలో ఉందా? ఉంటుందాడా? ఎందుకంటే ముందే చెప్తున్నాడు మాట ఉంది. మనం అడుగుతామని యాకోబు గద్దింపక. జ్ఞానాన్ని అడిగితే మనం చదివిన దాంట్లో జ్ఞాపకం వచ్చింది. యాకోబు 1:5లో ఉంది,
ఎవరిని గద్దింపక. అంటే జ్ఞానం అడిగితే గద్దింపని అవసరం లేదు. జ్ఞానం కాకుండా ఏదైనా అడిగితే ఏమంటాడు? దేవుడా నాకు బో పెట్టవన్నాం అనుకో, నోరు మొయ్ అంటాడు. ఎందుకు? ఆల్రెడీ నువ్వు కష్టపడాలి అంటాడు. దేవుడా నాకు బట్టలు కుట్టించావా అంటే ఆలోచించు, కష్టపడు సంపాదించుకొని బట్టలు కుట్టించుకో, నోరు మీ గెట్ అవుట్ అంట. అలా నువ్వు అడగటమే మొదలుపెట్టావు అనుకో, మన పిల్లలు కూడా మనం ఏమంటాం? సరిగ్గా చదివితే పొద్దున్నే లేసి స్కూల్కి వెళ్ళిపోయి, అవునా కదా, మంచి మార్కులతో వస్తే ఏమంటాం? వాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం. ఆడు స్కూల్కి వెళ్ళడు, లేవడు, అంటాడు అనుకో, నోరు ముయ్య అని బయట అందుకుంటాం. అవునా కదా? అందుకని అడగవలసింది అడగకపోతే గద్దింపు ప్రారంభం అవుతాను గుర్తుపెట్టుకొని. అడగమన్నది అడిగితే ప్రేమతో నీకు ఎంత కావాలంటే అంతించి, అంతకంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దేవుని మాటల్లో ఉన్న మాధుర్యాన్ని, దేవుని మాటల్లో ఉన్న గొప్పతనాన్ని, దేవుని మాటల్లో ఉన్న మహిమ ఐశ్వర్యాన్ని నువ్వు లోక సంబంధం అడుగుతున్నావో, ఒక ఇల్లు అడుగుతున్నావేమో, ఒక ఊరు అడుగుతున్నావు, ఒక ఆరు అడుగుతున్నావేమో, ఇవి వాడకతో నలిగిపోతాయి, ఇవి లోకంతో నాశనం అయిపోతాయి. శాశ్వత కాలం ఉండే వాటిని అడగమన్నాడు దేవుడు. శాశ్వత కాలం ఉండేది నీతో పాటు పరిశుద్ధాత్మ, శాశ్వత కాలం ఉండేది ఈ జ్ఞానము, శాశ్వత కాలం ఉండేది దేవుని రాజ్యము, శాశ్వతము ఉండేది దేవుని లోకము, శాశ్వతమైనది దేవుని ప్రేమ. వీటన్నిటినీ అడగమన్నాడు గనక ఆయన మిమ్మల్ని అడిగితే ఇస్తానన్నాడు గనక, ఒకవేళ శరీర సంబంధమైన ఆల్రెడీ మీకు ఏది కావాలో నాకు తెలుసు కనుక మీరు వాటిని అడగటం మానేయండి అన్నాడు. అయినా వీళ్ళు అడుగుతున్నారంటే గద్దిస్తాడని కూడా మర్చిపోవద్దు సుమా. అలా ఆలోచించి అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తర్వాతది లక్ష్మణ్ తట్టుడి. అర్థమైందిగా? ఏ తట్టాలో, ఎక్కడ తట్టాలో, ఎవరు తట్టాలో, ఎలా తట్టాలో బైబిల్లో ఉంది. నేర్చుకొని గ్రహించి మీరు వినువారు మాత్రమే మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా దాని ప్రకారంగా ప్రవర్తించి ప్రపంచంలో యేసు ప్రభు నెరగని ప్రతి హృదయాన్ని తట్టండి, దేవుని నెరగని ప్రతి ఇంటిని తట్టండి, ప్రతి హృదయాన్ని తట్టండి. ప్రతి తలుపు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఈ లోకమంతటా దేవుని జ్ఞానంతో నిండవలసి ఉంది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి అని దేవుడు కోరుకున్నాడు గనుక ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి అంటే ప్రతి క్రైస్తవుడు వెళ్ళి ప్రతి మనిషి హృదయాన్ని తట్టాలి. కాబట్టి మన డ్యూటీని, మన విధిని ఈరోజు మనకు జ్ఞాపకం చేశాడు గనక మనం మోసపోకుండా ప్రతి మనిషి హృదయాన్ని తడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప తండ్రి కూడా. తండ్రి, నిన్ను తెలుసుకొని నిన్ను కలిగి ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము చేసిన క్రియల వల్ల కాదు కానీ దేవా నీ కృప వలనే మమ్మల్ని మీ రాజ్యంలోనికి నడిపించి మా పాపాలకు క్షమాపణిచ్చి దేవా పరిశుద్ధాత్మనిచ్చి మీ వాక్యపు వెలుగులో ఇంతవరకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా మేము కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా, లోకం వైపు, లోకాశల వైపు మరిపోకుండా దేవా నీ వాక్యం కోసం నీ వాక్యపు వెలుగులో నడిచి మీ ఆత్మచేత ముద్రించి అనేక మంది హృదయాలను తట్టే భాగ్యమే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు ఇవ్వబడిన నీ పరుగు పందెంలో మేము పరిగెత్తి మీ జీవ కిరీటాన్ని పొంది నీ లోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మాకు ఇవ్వమని దేవా అనేక మందిని రక్షణ పొందుతున్న నీ లెక్కలో ఉన్న ప్రతి బిడ్డను దేవా మా యొద్దకు నడిపించమని, లేదా వారి యొద్దకు మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము సరెండర్ చేసుకుంటూ దేవా మాకు కావాల్సిన ప్రేమ, మాకు కావాల్సిన ఆత్మ ఫలాలను పొందినట్లు ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. ఆత్మ సహాయం చేత మీ లేఖనాలను పరిశీలించి మీ జ్ఞానాన్ని పొందగలిగినట్లు సహాయం దయచేయమని. అనేకులు అజ్ఞానంతో ఉన్నారు నాయన. క్రైస్తవులు కూడా తప్పుడు బోధలు చేస్తూ తమ స్వార్థం కోసం అనేకులను బలి చేస్తున్న ఈ దినాన్ని వారందరి మనోనేత్రములను వెలిగించగలుగునట్లు, ప్రతి హృదయాన్ని మేము తట్టగలుగునట్లు, ప్రతికూల సమయంలోనూ నే తండ్రి కష్టపడి మేము సువార్తను ప్రకటించినట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.